ఏదైనా షేర్ చేసుకోవచ్చు అన్నాడు కదా హరీష్, ఏదైనా షేర్ చేసుకోవచ్చు అండ్ ఇట్ రిమైన్స్, అది బయటికి వెళ్దాం. మీరు ఏదైనా చెప్పేసుకోవచ్చు ఆయనకి, అస్సలు 1% కూడా. అట్ ద సేమ్ టైం ఇవాళ తను ఒక ఇన్స్టా పోస్ట్ చేసింది, బెస్ట్ ఫ్రెండ్ దొరికాడని. సో వీ ఎంజాయ్డ్ అ లాట్ అండి, వీ ఎంజాయ్డ్ అ లాట్. థ్యాంక్ యూ. హరిశంకర్ గారు మీరు కూడా ఒక్కసారి ఫ్యూ వర్డ్స్. ఎస్, గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరికి తెలిసినట్టే ఇది 85 to 95 మధ్యలో జరిగే కథ. యాక్చువల్లీ వీఆర్ నాట్ కీన్ ఆన్ ద టైమ్ ఆల్సో. చాలా సినిమాల్లాగే ఈ సినిమాకి ముందు ఒక డిస్క్లైమర్ రాబోతుంది. ఈ సినిమాలో ఊర్లు, పేర్లు, కథ, కథనం, అలాగే కాలం, టైం కూడా కల్పితమే. సో అందరికీ ఆ పీరియడ్ డ్రెస్లు వేసి సడన్గా మా టీం అందరినీ మోడర్న్ డ్రెస్లో చూస్తే నేను గుర్తుపట్టలేకపోయా. సో సీరియస్లీ ఇలా ఉంటారనమాట అనిపించింది నాకు. అండ్ థ్యాంక్స్ టు మణిచంద్ర గారు, మీ గురించి చెప్పాలి. 30 days చాలా ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్, బట్ కొంచెం ఫూటేజ్ తక్కువ ఉంటుంది. అయినా సరే ఆవిడ 30 days లక్నోలో ఉండి ఈ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు. అండ్ ఐ ఓ యూ లాట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆల్ ఐటీ ఆఫీసర్స్, ఎందుకంటే ప్రతి సీన్లో వీళ్ళకి డైలాగ్స్ ఉంటాయి. ప్లీజ్ స్టాండ్ అప్. ఐటీ ఆఫీసర్స్, సినిమాలో ఉన్న ఐటీ ఆఫీసర్స్ అందరు వీళ్ళు. ప్రతి సీన్లో అందరూ 11 మంది మాట్లాడడం కుదరదు, బట్ వీళ్ళు ఎవ్రీ సీన్లో అంతే ఇంట్రెస్ట్గా, డైలాగ్ ఉన్నా లేకపోయినా వాళ్ళ కంట్రిబ్యూషన్ సినిమాకి అంతే సిన్సియర్గా చేశారు. సో వీళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ అందరికీ నా థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు అనిపించింది నాకు, హరీష్ ఐటీ ఆఫీసర్స్ ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది. అలాగే ఉంది నిజంగా అందరూ. థ్యాంక్ యూ సో మచ్, చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. అలాగే హీరోయిన్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ మోడర్న్ డ్రెస్సులు ఈ కథలో చూపించలేకపోయాము. ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. మీరు కూడా ఆల్మోస్ట్ మా బాబీ గారి ఎక్స్ట్రాడినరీ ప్లానింగ్ వల్ల మీరు కూడా ఒక 18 days కారైకుడిలో ఉండాల్సి వచ్చింది. అండ్ థ్యాంక్స్ అ లాట్. అంత హీట్లో కూడా విపరీతం ఎండ ఉంది అక్కడ, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే అన్నయ్యతో వెల్కమ్ లెటర్ టు దట్ పార్ట్. నాకు ఈ సినిమాకి దొరికిన ది బెస్ట్ ఫ్రెండ్ జగత్ బాబు గారు. ఫస్ట్ డే ఇంటికి వెళ్ళి కట్ చెప్పినప్పుడు చాలా డైరెక్టర్ యాక్టర్ ఒక సీరియస్నెస్ ఉండింది. సెట్లోకి వచ్చిన ఫస్ట్ డే హాఫ్ డే వర్క్ అయిపోగానే ఐస్ బ్రేక్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే జగత్ గారు డబ్బింగ్ వస్తున్నారంటే డబ్బింగ్ చేయించడం కంటే కూడా ముందు ఆయన కలవచ్చు అని నేను ఫాస్ట్గా డబ్బింగ్ స్టూడియోకి పరిగెత్తేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ బాబు, లర్న్డ్ అ లాట్. మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. మీ పేషెన్స్ కానీ, మీ ఓపిక, రెండు ఒకటే అనుకోండి, బట్ మీరు కో ఆర్టిస్ట్లో ఉండే ఆ బిహేవియర్ కానీ, డైరెక్టర్కి మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, అండ్ స్క్రిప్ట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యే పద్ధతి కానీ, ఇందులో ఆ విలన్ క్యారెక్టర్ చాలా విచిత్రమైన పాటలు పాడుతుంటాడు, ఆ థాట్ ఆయనే ఇచ్చారు. చాలా చోట్ల డైలాగు నేను ఇలా చెప్పొచ్చా, ఇది చేయొచ్చా అంటే ఒక నోట్స్లా రాసుకున్నారు ఆయన క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ రేపు పొద్దున మీకు నచ్చిందంటే నా వర్క్తో పాటు జగద్ గారి కంట్రిబ్యూషన్ కూడా ఈక్వల్గా ఉంది. సో ఐ వాంట్ టెల్ దిస్, రైట్ ఫ్రమ్ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, హీ టుక్ లాట్ ఆఫ్ కేర్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనిలో సగం ఆయన చేశారు, అందుకు చెప్పాలి. ఇకపోతే మా బ్యాచ్, ఇక్కడ నన్ను ఇమిటేట్ చేసిన బ్యాచ్ అందరూ, మామూలుగా ఎవరికన్నా ఆర్టిస్టులకి మీరు రండి, ఆఫీస్ రండి, టచ్లో ఉండండి అని చెప్తాం నెక్స్ట్ ప్రాజెక్ట్కి. ఇప్పుడు ఇమిటేట్ చేసిన వాళ్ళు ఎవరు ఇంకా ఆఫీస్ రాక్కర్లేదు. ఎందుకు రాక్కర్లేదంటే మీరు అంత బాగా చేశారు, మీకు అన్ని ఆడిషన్లు అయిపోయాయి వాళ్ళతో. సో ఇంకా ఫర్దర్గా మిమ్మల్ని ఎప్పుడు ఆడిషన్స్ పిల్లను. సో ఏం లేదు, సినిమా ఫాస్ట్గా తీయాలని ఒక అంటే ఇమీడియట్గా అన్నయ్య ఆల్ ఆఫ్ సడన్ డేట్స్ ఇవ్వగానే సినిమా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో అన్నయ్య డేట్స్కి ఇబ్బంది పడకుండా ఫాస్ట్గా సినిమా తీయాలని ప్రాసెస్లో డెఫినెట్గా సెట్లో నేను చాలా సీరియస్గా ఉన్నాను. వీళ్ళు చూపించింది చాలా తక్కువ, సత్య చెప్పినట్టు కొన్ని సెన్సార్ మాటలు కూడా ఉండేవి. బట్ ద థింగ్ ఈజ్, నేను అంత సీరియస్గా సెట్లో ఉన్నా సరే వీళ్ళు ఇంత ధైర్యంగా నన్ను ఇమిటేట్ చేసి జోకులు వేశారంటే నేను వర్క్ అయిపోయిన తర్వాత ఎంత జోవియల్గా ఉంటానో వాళ్ళందరికీ తెలుసు. అది కారైక్కుడి అవ్వచ్చు, లక్నో అవ్వచ్చు, 2 చోట్ల 2 హాలిడేస్లో జరిగిపోయాయి మాకు. ప్యాకప్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్ళం, జోకులు వేసుకునే వాళ్ళం. నెక్స్ట్ డే షూటింగ్ ఉన్నా సరే 11-12 వరకు. కారైక్కుడి లక్నో కాదు, ప్రతిరోజు అంతే కదా, ప్రతిరోజు అలాగే ఉన్నారు. సో అందుకే వాళ్ళు చేసినా, ఒకవేళ సెట్లో ఏమైనా గబుక్కున అరిచినా, ఏమైనా మాట్లాడినా అది ఆ షార్ట్ వరకే, అది ఏం మనసులో పెట్టుకున్న వ్యక్తిని కాదని వాళ్ళకి బాగా తెలుసు. సో అందుకు అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ సత్య. నేను ఆమిర్ ఖాన్తో పోల్చింది వ్యంగ్యంగా కాదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, యు ఆర్ బ్లెస్సింగ్ టు ద ఇండస్ట్రీ. ఐఎమ్ లెట్టింగ్ యూ నో, ఎక్స్ట్రాడనరీ. నువ్వు కానీ, చమ్మక్ చంద్ర కానీ,
మా మా జగ్గయ్య గారి గొంతులో మాట్లాడే మా గిరి కానీ మీరందరూ ఏంటంటే సహజంగానే మీ బాడీలో ఒక చిన్న హ్యూమర్ ఉంది. సో ఎప్పుడైతే మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న డైరెక్టర్ లేదా ఎంటర్టైన్మెంట్ ఉన్న స్క్రిప్ట్ వస్తుందో ఒక నేనే కాదు, రేపు పొద్దున ఎవరు మీతో ఎంటర్టైన్మెంట్కి ఉన్న స్కోప్ వచ్చిందంటే మీరు అసలు ఇరగ్గొట్టి ఇస్త్రాక్ వేసేస్తారు. యు ఆల్ ఆర్ లైక్, ఒకప్పుడు మనకు సీనియర్ కమెడియన్స్ ఉండేవాళ్ళు, నెక్స్ట్ 25 years వరకు మీరు ఆర్ గోయింగ్ టు బి రీప్లేస్ దట్ అని నా స్ట్రాంగ్ నమ్మకం. నేను మీతో పనిచేసే కాబట్టి నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను. యు ఆర్ లైక్, మీ కంట్రిబ్యూషన్ సినిమాకి చిన్న సీన్ అయినా పెద్ద సీన్ అయినా మీరు చేసిన కంట్రిబ్యూషన్ నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా సత్య మూలంగా, చెమ్మచంద్ర మూలంగా, గిరి మూలంగా వీళ్ళ టైమింగ్ నచ్చి కొన్ని లెంతులు కూడా పెరిగినాయి. ఇప్పుడు ఎడిటింగ్లో అసలు ఏ సీన్ ఉంచాలి ఏ సీన్ తీయాలన్న ఒక డైలమాలో పడేశారు, అంత బాగా చేశారు. బిగ్ అప్లాస్ టు ఆల్ ద యాక్టర్స్ అండి, సీరియస్లీ. అండ్ కమింగ్ టు భాగ్యశ్రీ బోర్సే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ తెలుగు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ హార్డ్ వర్క్, ఐ అప్రిషియేట్ దట్. అండ్ ఫస్ట్ సినిమా కాబట్టి ప్రస్తుతానికి అడ్జస్ట్ అయిపో, రిలీజ్ అయిపోయిన తర్వాత నేను కదా చాలామంది పొగుడతారు నిన్ను. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్. అన్నయ్యతో 3వ సినిమా. చాలామంది అడుగుతుంటారు మిరపకాయ తర్వాత ఎందుకు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఎందుకు ఇంత టైం పట్టింది అన్నయ్యతో సినిమా తీయడానికి అని. ఐ డోంట్ నో, రేపు పొద్దున ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించే మాట్లాడుకుంటాం కాబట్టి, ఇది ఇవాళ ఒక ఫ్రెండ్షిప్ డే, ఒక చిన్న ఎమోషనల్గా పీపుల్ మీడియా వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు టెల్, నా ఫస్ట్ సినిమా షాక్ ఫ్లాప్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా ఇవ్వడమే చాలా గొప్ప. నేను జస్ట్ 2 సినిమాలు పనిచేసాను. అంటే వీడే అప్పటి నుంచి రవితేజ గారితో నా జర్నీ స్టార్ట్ అయింది. వీడే తర్వాత నా ఆటోగ్రాఫ్ తర్వాత షాక్ తర్వాత మళ్ళీ కొంతకాలానికి మిరపకాయ. అంటే నా లైఫ్లో ఒక 10-12 ఏళ్ళు కంటిన్యూగా రవితేజ గారు సెటిల్ అన్నాను 4 సినిమాలకి. ఆ సినిమాల మధ్య డిస్టెన్స్ ఉన్నా సరే మొత్తం నా లైఫ్లో మేజర్ పార్ట్, మేజర్ కేక్ ఆఫ్ ద పోర్షన్ ఐఎమ్ విత్ హిమ్. యాక్చువల్లీ ఐఎమ్ విత్ హిమ్ అని చెప్పే కంటే హీఈస్ విత్ మీ, యాక్చువల్లీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. సో ఎందుకు మిరపకాయ తర్వాత ఇప్పటికి అంత టైం పట్టిందంటే, నా షాక్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ పిలిచి మిరపకాయ ఇచ్చారు. మిరపకాయ హిట్ అయిపోయింది. హిట్ అయిపోయిన తర్వాత ఇది ఎలా ఉంటుందంటే, ఒక పెద్దన్న ఒక తమ్ముడికి బాగా చదివించి ఆడ ఒక జాబ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఆడి పద్దాకి ఇంటికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అడగకూడదు. నాకు ఒక దారి ఇస్తాడు, ఆ దారిలో నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ వెళ్ళి అన్నయ్య నేను సినిమాకి మళ్ళీ సినిమా ఇవ్వు అంటే నాకు ఒక సక్సెస్ ఇచ్చి వదిలేసాడు నన్ను. ఇంకా నా లైఫ్ నేను చూసుకోవాలి అన్న ఒక చిన్న దాంతో తప్ప ఏ రోజు కూడా ఈ మిరపకాయ నుంచి మిస్టర్ బచ్చన్కి ఉన్న ఈ గ్యాప్లో మేము కలవని నెల లేదు, కలవని వెళ్ళని హాలిడే లేదు. సో ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుకోవాలి. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎక్కువ నస లేకుండా చెప్పాలంటే, అవర్ రిలేషన్ ఈజ్ బియాండ్ ఫిలిం. సినిమాకి అతీతమైంది మా రిలేషన్. ఆ రకంగా కుదరలేదు, అంతకుమించి వేరే రీజన్ ఏం లేదు. అండ్ మిస్టర్ బచ్చన్లో నా మాస్ మహారాజ్ని నాలాగే ఉన్న ఎంతోమంది ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎలా చూడాలనుకుంటున్నారో అంతకు 100 times చూపించాను మట్టుకు చాలా గర్వంగా చెప్పగలుగుతాను. అది హ్యూమర్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, హీరోయిజం అవ్వచ్చు, ఎవ్రీవేర్ మీరు రవితేజ గారి నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్